అంత అవసరమైతే విద్య నేర్చుకుందామని ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళు అందరూ ఉంటారు. ఎవరికి అమ్మ యొక్క కటాక్షం ఉన్నదో వాళ్ళకి మాత్రమే వస్తుంది. సరస్వతీ కటాక్షం ఉన్నదా వాడు విద్వాన్ సర్వత్ర పూజ్యతే, అన్ని చోట్ల పూజింపబడతాడు. అందుచేత అది బాహ్యమునందు కావలసినటువంటి లౌకికమైన విద్య దగ్గర నుంచి జ్ఞానము వరకు, పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్యమును మీకు ఇప్పించగలిగినటువంటి జ్ఞానము వరకు అమ్మవారి యొక్క అనుగ్రహం చేత భాషిస్తుంది ఆ జ్ఞానం. ఆ అమ్మని ఎలా స్తోత్రం చెయ్యాలో, ఎలా ప్రార్థన చెయ్యాలో, ఆ తల్లి స్వరూపము ఎలా ఉంటుందో, అందులో మీకు సగుణమైన ఆరాధన చెయ్యాలి అంటే అమ్మవారి యొక్క స్వరూపం అసలు మనస్సులో నిలబడాలి కదా. ఇలా ఉంటుంది అమ్మవారి స్వరూపము అన్నది మీకు పూర్ణంగా ఒకసారి మనస్సులో నిలబడితే కదా. అలా నిలబడేటట్టుగా చెప్పడం కోసం శంకరులు ఎంత గొప్ప శ్లోకం చెప్పారంటే, శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం అంటారు. ఆ సరస్వతీదేవి శరజ్యోత్స్న, అమ్మవారు శరత్కాలంలో ఉండేటటువంటి చంద్రబింబం ఎంత కాంతివంతంగా ఉంటుందో అంత కాంతితో కూడినటువంటి స్వరూపము కలిగినదై ఉన్నదట. అయితే ఇక్కడ ఒక చిత్రమైనటువంటి విషయం ఉంటుంది. మనకి అది నిజంగా అలా దేహబంధుత్వాలు ఉంటాయా అంటే, సగుణంగా ఆరాధన చేస్తే వాళ్ళకి శరీరం తప్ప, ఒక ఆకారం తప్ప, లేకపోతే అసలు ఆకారం ఎక్కడది? సగుణ నిర్గుణాసాతు ద్విధా ప్రోక్త మనీషిభి సగుణ రాగిభి సేవ్య నిర్గుణాతుర్ విరాగిభి అంటారు దేవీ భాగవతంలో వ్యాస భగవానుడు. మనం కోరికలతో చేస్తాం కాబట్టి ఒక సగుణమైనటువంటి ఆరాధన చేస్తాం. ఆ సగుణమైన ఆరాధన చేసేటప్పుడు ఆ త్రిమూర్తుల మధ్యలో ఒక బంధుత్వాన్ని ఒకదాన్ని చెప్తారు, ఒక వింతైన బంధుత్వాన్ని. బ్రహ్మగారి భార్య అయినటువంటి సరస్వతీదేవి పరమశివుడికి చెల్లెలు, పరమశివుని భార్య అయిన పార్వతీదేవి శ్రీ మహావిష్ణువుకి చెల్లెలు, శ్రీ మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవి బ్రహ్మదేవుడికి చెల్లెలు. అంచేత వీళ్ళు ఒకరికొకరు చెల్లెళ్ళు అవుతారు. అవడంలో అన్న చెల్లెళ్ళు ఒక పోలికల్లో ఉంటారు. పైగా ఇద్దరి మనప్రవృత్తులు కూడా ఒక రకంగానే ఉంటాయి. అందుకని ముమ్మూర్తుల మీ చెల్లెలు కదా అంటుంటారు. అందుకని అన్న చెల్లెళ్ళు ఒక పోలికలో ఉంటారు. పరమశివుడు జ్ఞానప్రదాత, ఆయన శివుడు జ్ఞానాన్ని ఇవ్వడం అంటే శివుడి తర్వాతే. అందుకని అసలు శివుని యొక్క స్వరూపమేది. అంచేత ఆ శివుడు ఎలా జ్ఞానం ఇస్తాడో సరస్వతీదేవి కూడా అలాగే జ్ఞానాన్ని ఇస్తుంది. అందుకని ఇక్కడ శంకరులు అంటారు శరజ్యోత్స్నా శుద్ధాం. శరత్కాలంలో అమ్మవారిలో ఉండేటటువంటి చంద్రబింబము ఎంత స్వచ్ఛంగా ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో